నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు। మరి ఆయన అడిగి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం। నమస్కారం అండి। నమస్కారం నమస్కారం। శర్మ గారు, సూర్యగ్రహణం నాడు గర్భిణీలు బయట తిరగకూడదు అని అంటారు। అలా తిరగడం వల్ల వారికి వాళ్ళ బిడ్డకి ఆరోగ్య సమస్యలు వస్తాయి అని అంటారు। సో వాళ్ళకు దోష నివారణ కూడా ఉంటుంది అని అంటారు। మరి వాళ్ళు ఆ దోష నివారణ ఏ విధంగా చేసుకోవాలంటారు? సాధారణంగా అంటే ఇప్పుడు సూర్యగ్రహణం అన్నా ఏ గ్రహణం అయినా మనకి ఏం చెప్తున్నంటే సాధారణంగా కొన్ని రకాలైన కిరణాలు భూమి మీద పడుతున్నాయి। అది ప్రశాంతంగా గ్రహాలు పాజిటివ్ రేస్ అల్ట్రావైస్ రేసెస్ అంటారన్నమాట। ఆ భూమి మీద పడినప్పుడు అదేవిధంగా మనిషి మీద పడినప్పుడు మనిషి జీవనోపాధులు ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖమైన జీవితం ఉంటుందన్నమాట। అది రెగ్యులర్గా న్యాచురల్గా జరిగాయి, ప్రకృతి సహజంగా జరిగాయి। ప్రకృతి సహజంగా జరిగే కొన్ని ప్రక్రియలు సరిగ్గా ఆ విధంగా జరిగినప్పుడు ఏంటంటే దాంట్లో నెగిటివ్ ఎనర్జీ పాస్ అయ్యే అవకాశం ఉంది। ప్రధానంగా ఏంటంటే మన ఆహారం తీసుకోకూడదు, బయటకు రాకూడదు అని అంటారు। ఆ 2 గంటల కాలం ముందు నుండి ఇవి తీసుకోవద్దు అంటారు। కారణం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చక్కటి విషయం చెప్తాం। ఒక మబ్బు అడ్డంగా వచ్చింది అనుకోండి, మనకు ఆ రోజు ఎండ లేదు, ఒక్కసారి కాఫీ తాగాలి, వర్షం పడింది అనుకోండి కాఫీ తాగాలనిపిస్తుంది। మామూలుగా మంచి ఎండ ఉందాం కాఫీ తాగబోదు, అంటే శరీరం ఏం చెప్తానంటే ఆ వేడిదనం కావాలని చెప్తాను చిన్న మార్పుకి। అలాంటప్పుడు ఒక సూర్యకిరణాలు భూమి మనిషి మీద పడేటప్పుడు ఎప్పుడు ఏంటంటే కరెక్ట్గా రేస్ కరెక్ట్గా రానప్పుడు ఏంటంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట। ఎందుకంటే ఇది సైంటిఫిక్గా చాలాసార్లు మనం ప్రూవ్ చేయించండి, మొక్కలు కూడా వడిపోయింది కనబడతాయి, అందులో ఏంటంటే బ్యాక్టీరియా ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది। ఇలాంటి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వడానికి అవసరం సైంటిఫిక్గా కూడా చెప్తున్నాం కాబట్టి వీళ్ళు ఆ టైంలో ఆ 2-3 గంటల కాలంలో అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనుకున్నాం కాబట్టి ఎందుకు మన అనారోగ్య స్థితిని తెచ్చుకోవడము అనే ఒక ఆలోచనతో పూర్వం ఋషులు కూడా ఏంటంటే ఈ గ్రహణ సమయంలో అంటే ఆహార నియమాలు కొద్దిగా పాటించండి అని। ఇది గర్భిణీ స్త్రీలకే కాదు, ఎవరైనప్పటికీ వీలైనంత వరకు ఆ గ్రహణ సమయంలోని ఆహారాలు తీసుకోవడం కానీ నీళ్లు తీసుకోవడం కానీ ఇప్పుడు చిన్న మార్పే చాలా పెద్ద సమస్య తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట। సో అంచేది ఏంటంటే ఇటువంటి అవకాశం ఎందుకు తీసుకోవడమా అనే ఉద్దేశంతో సైంటిఫిక్గా అప్పుడే చెప్పి ఉన్నారు ఇది। సో దాన్ని మనం వక్రీకరించవలసిన అవసరం ఏమీ లేదు। ఇప్పుడైనప్పటికీ ఏంటంటే వీలైనంత వరకు జాగ్రత్తలు మాట, అంటే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్త చూసుకోరా ఏ విధంగా అంటాం, జాగ్రత్త చెప్తాం అంతే। వాడు క్రాస్ చేసేటప్పుడు వాటి ఇటు చూసుకోకపోతే దెబ్బలు తగులుతుంది అదే విధంగా। ఇది జాగ్రత్త కోసం చెప్పే ప్రక్రియ తప్ప సైంటిఫిక్గా చెప్పిందే తప్ప ఇంక వేరే ఏమి కాదు। కాబట్టి చక్కగా ఏంటంటే ఆ సమయంలో ఆ 2-3 గంటల కాలంలో ఆహార నియమాలు కొంచెం జాగ్రత్త పాటించగలిగితే తర్వాత అనారోగ్యమైన స్థితిని కల్పించే పదార్థాలు ఏమి శరీరంలోకి వెళ్ళమాట। వెళ్ళకపోవడం వల్ల అంటే మనం ఇంతకుముందు ఏ విధంగా ఉన్నదో మన ఆరోగ్యం ఆ విధంగా ఉండడానికి అవకాశం ఉందన్నమాట। సో అటువంటి ప్రయత్నం చేస్తూ ఈ ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఏమి తీసుకోకుండా ఉన్న కాలంలోని గ్రహణ సమయంలో ఏంటంటే మంత్ర సాధన చేయమని చెప్తామన్నమాట। ఎప్పుడైతే మంత్ర సాధన చేస్తారో శ్రీ విద్యోపాసులు అయితే గురు గణపతి బాల మంత్రం చేస్తారన్నమాట। ఎప్పుడైతే ఆ మంత్ర సాధన చేయడం మొదలు పెడతామో దానిలో పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంటామన్నమాట। అప్పుడు బయట నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ శరీరంలో ప్రవేశించకుండా అవకాశం ఉంటుంది, ఒక సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం మనుషుల జీవితంలో ఉంటుందని అటువంటి మంత్ర సాధన చేయమని కూడా చెప్తాం। ఇవన్నీ ఏంటంటే పూర్వ ఋషులు ఒక ఆధ్యాత్మికంగానే కాకుండా ఒక సైంటిఫిక్గా ఆలోచించే అప్పుడు ఋషులే మహా మేధస్సు గారు వారు మహా సైంటిస్టులు అన్నమాట వాళ్ళు కూడా, వాళ్ళు అవన్నీ ఆలోచించుకుని అప్పట్లో ఈ ప్రక్రియలన్నీ ఈ యొక్క రూల్స్ రెగ్యులేషన్ మీరు ఇప్పుడు ఏదైతే ఇంగ్లీష్లో అంటారో ఇటువంటి సమాజంలో ఇటువంటివన్నీ ఉండాలి అని చెప్పడం జరిగిందని చెప్పదాం। గురుగారు ఇప్పుడు ఒక కాలర్ని తీసుకుందాం। శ్రీనివాస్ జంగారెడ్డిగూడ నుంచి కాల్ చేస్తున్నారు। శ్రీనివాస్ గారు, మీ డేటు టైము ప్లేసు అలాగే మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్తే శర్మ గారు మీ సమస్యకు పరిష్కారం చెప్తారు। హలో, 6/5/1959 అండి। 6/5/1959 టైం అండి? పగల 12 గంటల 8 నిమిషాలండి, బుధవారం 59 అండి, 59 అండి, పగల 11 గంటల గురించేనండి। 59 అండి, టైం అండి 11 గంటల 8 నిమిషాలండి। సరే, ఏ ఊర్లో పుట్టారండి? అశ్విని నక్షత్రం అండి। మీరు ఏ ఊర్లో పుట్టారు? పలివేలండి, ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి। చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గ్రామం అండి। ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నా భవిష్యత్తు గత 2-3 సంవత్సరాలుగా ఏది ఆదాయం లేదండి, అసలు ఏ రకంగానూ కలిసి రావట్లేదు। ఏదో రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నామండి కొంత, అది భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి? సరే అండి, మీది ఇక్కడ అశ్విని నక్షత్రం అయిందండి, మేషరాశి అయింది, మీరు చెప్పింది కరెక్ట్ నక్షత్రం, లగ్నం కర్కాటక లగ్నం అయిందండి। అయితే ప్రస్తుతానికి రాహుదశ 2007 నుండి మొదలైంది। ఈ రాహుదశలో కూడా అంతర్దశ ఇప్పుడు ఏంటంటే శని ప్రభావం కనబడుతుంది। ఈ రాహు శని కలయిక అనేది కొంతవరకు వైపరీత్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే మీ లగ్నానికి కర్కాటక లగ్నానికి అటు రాహుగ్రహం కానీ శని గ్రహం కానీ ఇవి రెండు కూడా సపోర్ట్ చేయమాట। ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది పడుతున్నారని చెప్పడానికి అవకాశం ఉందండి। ఇది సుమారుగా 2013 ఆగస్టు నుండి మీకు ఈ సమస్య అనేది పరిష్కారమయ్యే అవకాశం ఉంది। అయితే కర్కాటక లగ్నం మీరు చేసే వ్యాపారానికి సంబంధించిన లగ్నమే మీకు ఉంది కాబట్టి మీరు చేసే రియల్ ఎస్టేట్ రంగంలోనే మళ్ళీ మార్పులు వచ్చే అవకాశం ఉంది। అయితే ఇక్కడ ఏంటంటే శని రాహులు కలిగి ఒకటి, తర్వాత
వ్యయస్థానం అంటే 12వ స్థానం ద్వాదశ స్థానంలోని ఇక్కడ శుక్రుడుకు నీచ స్థితిలో ఉండడం, అదేవిధంగా కుజుడు కూడా కలిసి ఉండడం. అంటే శుక్రుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎప్పుడైనా పాపగ్రహంగా కలిస్తే శుక్రుడు కలిసిన భోగాలని ఇవ్వడం మానేస్తాను అనమాట. సో మీ జీవితంలో పుట్టిన నుండి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎంత సంపాదించినా అది లాసెస్ అవుతుంది తప్ప అది యోగంలో తీసుకున్నట్లే అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే లగ్నానికి బలం పెంచడం అవసరం పడుతుంది. అంచేత ఈ లగ్నానికి గురుడు యోగకారకుడు కాబట్టి గురు సంబంధించిన నిత్యము మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం ప్రయత్నించండి. దీంతోపాటు కనక పుష్యరాగని ఒక రత్నం ఉంటుందండి, ఆ రత్నం మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ రెండింటి యొక్క ప్రభావం వలన మనం తీసుకునే నిర్ణయాలలో కొంత పాజిటివ్ ఎనర్జీ రావడానికి అవకాశం ఉంది కూడా, అక్కడ నుండి సక్సెస్ కనబడే అవకాశం ఉంది. ఈ ప్రయత్నం మీరు చేయండి. 2013 ఆగస్టు తర్వాత మంచి పరిణామాలు చూసే అవకాశం ఉంది చెప్పగలుగుతాండి. శ్రీనివాస్ రెడ్డి మిర్యాలగూడ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అలాగే డే టు టైమ్ ప్లేస్ చెప్పండి. శర్మ గారు మీ సమస్యకు పరిష్కారం చెప్తారు. హలో, నా గురించి సార్ చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్. 22/4/1980. టైం అండి? టైం ఉదయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఏ ఊళ్ళో పుట్టారండి? నేను నాది నల్గొండ డిస్టిక్ నిర్మూరు మండలం నారాయణగూడెం. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? విద్య, ఉద్యోగం మరియు ఏమైనా దోషాలు ఉన్నాయా? అయ్యా, మీరు టైం కొంచెం క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి రాశి ప్రకారమే చెప్పడం అవుతుందండి. పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి అయింది మీది. ఈ కర్కాటక రాశికి అర్ధాష్టమి శని ప్రభావం, అర్ధాష్టమి రాహు ప్రభావం సంపూర్ణంగా ఉందన్నమాట. దీని ప్రభావం వల్ల ఏంటంటే చేసుకునే నిర్ణయాలు మనమే ఇంటి దగ్గర ఒక ఆలోచిస్తాం, బయటికి వెళ్ళిన తర్వాత మనమే చేయకూడదు ఒక నిర్ణయం వచ్చేస్తాం. అంటే ఏంటి, మన నిర్ణయంలోనే మంచి చెడు మనం తెలుసుకోలేక ముందుకు వెళ్ళలేకుండా ఈ శని రాహులు అనేది అర్ధాష్టమి శని రాహులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందండి. దీని ప్రభావం వల్ల పాజిటివ్ ఎనర్జీ లేకుండా మీరు ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా ఇక్కడ ఏం చేయాలంటే ప్రత్యేకించి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం ప్రయత్నించేయండి. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తే కొంత సంకట విమోచన జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం పూట దీపారాధన చేసి ఉపవాస దీక్ష చేయడం ప్రయత్నించండి. ఇదేంటంటే శరీరంలో రుగ్మతలు ఎక్కువ ఉన్నాయంటే రోగములు అంటారు. అంటే అనారోగ్య స్థితి అంటే శరీరానికి అనారోగ్యం కాదు, దోషంతో కూడిన కొన్ని రుగ్మతలు ఉన్నాయన్నమాట. వాటిని బయట పెట్టడానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేస్తే సంపూర్ణ బయటపడే అవకాశం ఉంది. ఈ రెండు చేస్తూ కెంపు అంటే ఇంగ్లీష్లో రూబీ అంటారు, కెంపు అనే రత్నం, సూర్య సంబంధమైన కెంపు అనే రత్నాన్ని కనీసం 3 క్యారెట్స్ వరకు ఉంగరం పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ మూడింటి ప్రభావంలో 2013 నవంబర్ తర్వాత నుండి మంచి పరిణామాలు చూసే అవకాశం ఉంది చెప్పగలుగుతాం.